టీజర్ లాంచ్ అండ్ సాంగ్స్ లాంచ్ ప్రోగ్రామ్ ఫిలిం ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపీనాథ్ రెడ్డి గారు, రిటైర్డ్ డీజీపీ కాకుండా కళాభిమాని, కళాకారులని ఎంతోమందిని ఆదరించిన మహా వ్యక్తి ఈనాటి ముఖ్య అతిథి. అదేవిధంగా రామచంద్రరావు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ గారు, మా బ్రదర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్న, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 6వసారి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సో వారికి, అదేవిధంగా మూవీ టీం అందరికీ, నరసింహారావు గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను టీజర్ అండ్ సాంగ్స్ చూశాను. సాంగ్స్లో శంభో శంకర అద్భుతంగా చేసినావు లక్ష్మణ్ సాయి, రియల్లీ గ్రేట్. నేను చాలా ఇంప్రెస్ అయినా. శంభో శంకర సాంగ్ మానవులు అటు దేవుళ్ళని, ఆ గ్రాఫిక్, గ్రీన్ మ్యాట్లో డ్యాన్స్ సూపర్. అంటే ఈ సినిమాకి అది ఎక్స్ట్రాడనరీ హైలైట్ ఆ సాంగ్. ఈ తర్వాత జనరల్ సాంగ్ చాలా నచ్చింది. శంభో శంకర ఈజీగా పబ్లిక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది లక్ష్మణ్. అదేవిధంగా అన్ని సాంగ్స్ చూసిన సాహిత్య విలువలతో, రైటర్ ఎవరు? సీతారాం చౌదరి గారు చాలా బాగా రాశారు. సాహిత్య విలువలు ఉన్నాయి ప్రతి సాంగ్లో. రండి మీరు ఒక చైర్ వేయండి ఆ రైటర్కి. సాహిత్య విలువలతో అద్భుతంగా రాశారు. ప్రతి పాట అద్భుతంగా ఉంది. యాక్షన్ మా ఫైట్ మాస్టరేనా, మనోడేనా ప్రసాద్ గారు? ఆ ఫైట్స్ న్యాచురల్ ఫైట్ చేసినావు నువ్వు. ప్రసాద్ గారికి కంటిన్యూ ఫైట్ మాస్టర్. దాని ముఖం చూపించుద్రా. బాగా ఫైట్స్, యాక్షన్ బాగా, బురదలో ఫైట్ బాగా చేసావు. హీరోలని ముంచేసావు బురదలో, బాగా చేసినావు. నువ్వే కదా అందులో. గుడ్ గుడ్, బాగా చేసావు. అండ్ సాంగ్స్ అన్నీ కానీ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. అంటే మొన్ననే ప్రసాద్ గారి దర్శకత్వంలో యజ్ఞ సినిమా మొన్నే లాంచ్ చేసాం, రిలీజ్ అయింది సినిమా. ఆయన ఈ ఏజ్ ఆ సినిమాకి మేమే క్లాప్ కొట్టాము. రామకృష్ణ అన్న క్లాప్ కొట్టడం జరిగింది. మేము ఫస్ట్ డైరెక్షన్ చేసినాం. ఆ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ ఈరోజు అనుకోకుండా మా బాబు నాయకు నా ప్రాణం తిన్నాడు. ఈరోజు ఇంకో ప్రోగ్రాం ఉండే, నాకు ప్రసాద్ అని తెలియదు. ఈ ప్రోగ్రాం ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అన్నా నువ్వు రావాలి అంటారు, కానీ ప్రసాద్ కాంబినేషన్ తెలియదు. ఎందుకో తెలియకుండానే ప్రసాద్ గారు అన్ని సినిమాలకి మేమిద్దరం చీఫ్ గెస్ట్లుగా ఉంటున్నాం. ఈరోజు కూడా నాకు తెలియకుండానే యాక్సిడెంటల్గా రావడం జరిగింది. వచ్చేసరికి మా గురువు గారు ముఖ్య అతిథిగా ఉండడం, వారిని కలవడం నాకు చాలా ఆనందం. ఎందుకంటే 1996, 97 ఆ టైంలో సార్ డీజీపీగా, ఐజీగా ఉన్నప్పుడు సార్ నేను ఒక పత్రిక తీసినాను, విపంచి అని. అంటే కోఇన్సిడెంటల్ జరిగింది ఈరోజు అని ఒక మెమొరబుల్, నాకు 30 ఏళ్ళు గుర్తొచ్చింది. దాన్ని గుర్తు చేస్తూ 1996, 97లో నేను విపంచి అనే పత్రిక ప్రారంభించినప్పుడు సారే ముఖ్య అతిథిగా ఆ పత్రికని ప్రారంభిస్తే ఒక 5 సంవత్సరాలు వెలిగింది ఆ పత్రిక. ఆ తర్వాత నేనే సినీ రంగ ప్రవేశం చేయడము, ఆ పత్రికను నడపడం, అంటే నేను ఇంకొక ఫీల్డ్కి వచ్చాను కాబట్టి పత్రికని కంటిన్యూ చేయలేదు. అంటే దాదాపు 28 సంవత్సరాల క్రితం మా అనుబంధం అన్నగారితో. సో అంత అనుబంధం ఉన్న అన్నగారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం. మరి ఆ పత్రికలో ముఖ చిత్రం, రామానుజ ముఖ చిత్రం, అన్నగారు గుర్తుండొచ్చు. ఆ ముఖ చిత్రం 28 సంవత్సరాల ముఖ చిత్రము, నేను దానిని ఈ మధ్యన సినిమాగా తీశాను. ఆ సినిమాలో నేనే రామానుజుడిగా చేశాను. అది కాకుండా 13 పాత్రలు చేశాను. ఇప్పుడు అన్నగారికి ఆ రామానుజ పోస్టర్ చూపిస్తే ఆశ్చర్యపోతున్నారు. అంటే 28 ఏళ్ల క్రితం జరిగి ఒక విపంచి పత్రికలో రామానుజ వేసేసి ఆనాటి నుండే నేను ఆ విత్తనం నాటాను. బట్ నేను సినిమా చేస్తానని అనుకోలేదు, కలగనలేదు, అది ఊహించలేదు. అంటే ఏదైనా కూడా దైవ నిర్ణయం అంటారు కదా, అలా దైవ నిర్ణయం జరిగి ఈరోజు ఒక అద్భుతమైన సినిమా తీశాను. ఇప్పుడు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో శివ, యజ్ఞ శివ
ఈయనకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చాను ఇందులో చేసిన ఫనీకి మంచి పాత్ర ఇచ్చాను. ఎప్పుడు చూసినా నా సినిమాలో చేసినాక ఫనీ అంటాడు, సార్ నాకు 20 సినిమాలు వచ్చినాయి సార్ అంటే సెంటిమెంట్గా మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ ఒక స్థాయికి వెళ్ళిపోతున్నారు. అలాగా నేను 600 సినిమాలకి బ్యాక్ బోనే కాకుండా కొన్ని వందల మందిని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళందరికీ లైఫ్ వచ్చింది. అంటే భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. అంటే అన్నని గుర్తు చేసుకునేసరికి పాత మెమొరబుల్ గుర్తొచ్చింది. 28 ఏళ్ల క్రితమే రామానుజ బొమ్మతో పత్రిక స్టార్ట్ చేస్తే రామానుజ సినిమా తీస్తానని నేను అనుకోలేదు. అంటే జస్ట్ మీరు ఉండడం వల్ల నాకు అదంతా గుర్తొచ్చింది. అవును కదా, నేను రామానుజ ముఖ చిత్రంతో పత్రిక చేశాను. రామానుజ సినిమా చేయడం అనేది ఒక అద్భుతం. అలాగా కోఇన్సిడెంటల్ కొన్ని జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి. నేను ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది, లక్ష్మణ సాయి గారు ఎప్పుడో అని మా రామకృష్ణ అన్నాడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని. మరి టాప్ అయిపోతే చిన్న నిర్మాతలకి మరి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి కదా, సాహిత్య విలువలున్న. అందుకోసం ఆయనని చిన్న నిర్మాతల కోసం డిసైడ్ చేసి కూర్చోబెట్టారు. మరో చక్రి అవుతాడు కానీ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. చిన్నోళ్ళకి మరి ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి మరి సపోర్ట్ చేయాలి కదా. రమాదేవి లాంటి ఒక కొత్త నిర్మాత వచ్చినప్పుడు తక్కువ డబ్బుతో హై క్వాలిటీ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ కావాలి కదా. ఆ మ్యూజిక్ డైరెక్టరే లక్ష్మణ సాయి. సో రమాదేవి గారు రాగానే మాట్లాడారు నాతో ఈ సినిమా గురించి. ఆమె ఈ సినిమాని ఏదో బాగా ఇచ్చేయాలి, రిలీజ్ చేయాలని. అమ్మ డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగుంది. మీకు ఆ భగవంతుడు ఈ సినిమాని మంచిగా పబ్లిక్లో రిలీజ్ అయ్యి మీకు డబ్బులు రావాలని, మీరు ఇంకో 4 సినిమాలు తీయాలని, మీకు సినిమా రంగంలో ప్రసాద్ గారికి ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నామో నేను కానీ మా రామకృష్ణ అన్న నిరంతరం సినిమా చిన్న నిర్మాతల కోసమే మేము పోరాటం చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఉండి వారి కోసం కృషి చేస్తున్న మీరు వచ్చారు. వెల్కమ్ అమ్మ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ సినిమా అనుకుంటా. మిమ్మల్ని స్క్రీన్లో చూశానమ్మా, మీరు ఒక ఆర్టిస్ట్ కూడా కనిపించారు. ప్రసాద్ గారు మీరు నటిగా కూడా కనిపించారు. సో ఈ సినిమాతోటి నటిగా కూడా బిజీ కావాలని, నిర్మాతగా ఇంకొక 4 సినిమాలు తీయాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మరి సినిమా అందరికీ పేరు రావాలి. హీరోయిన్స్ అందరికీ బాగా కష్టపడ్డారు. సో డెఫినెట్గా ఈ రోజుల్లో మీకు ఒకటే చెప్తున్నానండి, 500 కోట్ల సినిమా కూడా జనం వెళ్ళట్లేదు. చిన్న సినిమా అయినా కూడా కంటెంట్ బాగుంటే థియేటర్కి జనం వెళ్తున్నారు. సో కంటెంట్ బాగుండాలి. 2 గంటలు సినిమా థియేటర్లో కూర్చోబెట్టగలగాలి. ఏ డైరెక్టర్ అయితే 2 అవర్స్ పబ్లిక్ని కూర్చోబెట్టగలుగుతాడో థియేటర్లో సినిమా హిట్. అది 50 లక్షల ఆ ఆర్టిస్ట్ తెలుసా తెలియదా లేదు. సో ఈ రోజుల్లో కంటెంట్ బాగుండాలి. చూస్తుంటే ఈ సినిమా ఇంకా చూడాలనిపించే లాగా తీయగలిగితే, ఇప్పుడున్న ట్రైలర్ వరకు చూసినా, నేను సాంగ్స్ చూసినా, చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు మంచి పేరు వస్తుంది, పబ్లిక్లో కూడా మంచి పేరు తెస్తుంది. ఎందుకంటే ప్రసాద్ గారి అనుభవం ఈ సినిమా. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు ఏంటి, ఈ ఏజ్లో కూడా ఆయనకు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు. నిజంగా గ్రేట్ సార్, మీరు రియల్లీ గ్రేట్ మీరు. ఎందుకంటే యంగ్ డైరెక్టర్లకే ఛాన్సులు వస్తలేవు, మీరు ఈ యొక్క యంగ్ డైరెక్టర్ అయిపోయారు. ఆల్ ది బెస్ట్. అయినా ఇంకొకటి ప్రసాద్లో నచ్చింది ఏంటంటే ఆయన టీం మారుస్తలేడు. ఫైట్ మాస్టర్ ఆయన ఉండాలి, ఈయన హీరో అందులోనే ఉండాలి, లక్ష్మణ సాయి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. ఒక టీం రాజమౌళికి ఒక టీం ఉంది కదా,